ఈ రోజు కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీలో చంద్రశేఖరాపురం గిరిజన కాలనీ నందు శ్రీరాముల వారు కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. పోతిరెడ్డిపాలెం చంద్రశేఖరాపురం యూత్ మాట్లాడుతూ చైతన్య, సంతోష్ కుమార్, సత్యకుమార్, నవీన్ కుమార్, కార్తిక్, ప్రకాష్, నరసింహులు ఆచారి, ఓబుల్ రెడ్డి, ముత్తంశెట్టి, మధు, బెండి మోహన్ కళ్యాణ మహోత్సవంలో ముత్తంశెట్టి శివకుమార్ ఫ్యామిలీ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి అన్నదాత జొన్నవాడ చైర్మన్ తిరుమల అశోక్ రెడ్డి స్పాన్సర్ చేశారు. స్వామివారికి దక్షిణ సమర్పించుకున్న ప్రతి ఒక్కరు కూడా రామచంద్రుల వారి వాళ్ళింటికి పంపించేస్తున్నాం. దాన్నే కన్యాదానం అంటారు. ఈ కన్యాదానం చేసేటప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చిన్న బాధ కాదు. అంటే ఆ రోజు నుంచి ఆ అమ్మాయి వాళ్ళ ఆధీనం అయిపోతుంది. అంచేత ఇప్పుడు ఆ కన్యాదానం చేపిస్తాయా చెప్పండి. మేడం పెట్టాయా? కన్యాం కనక సంపన్నాం కన్యాం కనక సంపన్నాం కనకాభరణే. మాంగళ్యానికి పూజ అయింది. ఇప్పుడు స్వామివారు అమ్మవారికి మాంగళ్య ధారణ చేయబోతున్నారమ్మా. చూడండి. మాంగళ్యం దంతనానేన లోకరక్షణ హేతున కంటే దత్తాని శుభే ధనంజేవ శరదస్సదో మాంగళ్య దారుణ మహత్వ సుహోర్తంతో సుహోత్కాలే సూర్యాదీనాం గ్రహణం అత్యంతానుకూలత పరిశుద్ధిరస్తో. తర్వాత మాంగళ్య ధారణ అయిపోయింది. తర్వాత ఏం చేస్తామమ్మా? అలా కాదు, ఇప్పుడంతా కూడా గూగుల్లోనే చూసేసుకుంటున్నారు. అబ్బాయిలు అందరూ కూడా అక్కడనే ఫోన్లోనే చూసేసుకుంటున్నారు. అప్పుడంతా ఈ నిశ్చితార్థాలు ఇవన్నీ లేవు, ఎంగేజ్మెంట్లు అన్నీ లేవు ఆ రోజుల్లో అంతాను. అందుకనే తెరడ్డాం పెట్టి కూడా మనం కూడా ఇప్పుడు జీలకర్ర బెల్లం పెడుతున్నాం. మేడం పెట్టినా పెడుతున్నా.
కొద్దిగా నవ్వాలా రైతు కలిపి 3 వేసి ఉంటే సరిపోతుంది. మెచ్చి కూడా చూడండి ఒకసారి. మళ్ళీ మా ఫోటో పడలేదు మా అనుకుంటా. మైకా భయ ఇక దాంట్లో పెట్టమ్మా. ఇక స్వామివారి కళ్యాణ మహోత్సవ భాగంలో స్వామివారి బ్రహ్మముళ్ళు వేసేసాం. అంతా అయిపోయిన తర్వాత నాకు చెప్పాను కదా, మనమైతే ఫలతాంబూలాలు ఇస్తాం. నీళ్ళ టెంకాయలు ఇచ్చి భార్యాభర్తలు ఇచ్చి ఫలతాంబూలాలు తీసుకొని శేషపెట్టి వాళ్ళు ఆశీర్వదిస్తాం. వాళ్ళు భగవంతుడు కాబట్టి అది లేదు, అరుంధతి పూజ లేదు. ముందుగా స్టార్ 9 టీవీ వారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. పోచడిపాళెం గ్రామం చంద్రశేఖరపురం కాలనీ ఎంప్లాయీస్ కాలనీ వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తారు. తర్వాత శ్రీ తిరుమూరు అశోక్ రెడ్డి గారు 15 సంవత్సరాల నుంచి అన్నదానానికి ఆయన శ్రీకారం చుట్టూ వస్తున్నారు. తర్వాత అదే కళ్యాణ మహోత్సవానికి శ్రీ చైతన్య గారు, ముత్తంచెట్టి మధు గారు, బెండి మోహన్ గారు, మిత్ర మండలి వీరందరి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఈ కళ్యాణ మహోత్సవం నిర్విరామంగా జరుగుతున్నది. కాబట్టి ప్రేక్షకులందరికీ మళ్ళీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియకూడదు. కాబట్టి నాయకులకి, గ్రామ ప్రజలకి, మన కమిటీ అభ్యర్థులు అందరికీ పేరు పేరున మా శుభాభినందనం తెలుపుకుంటున్నాం. అలాగే మా శ్రీరామనవమి మందిరం పక్కన స్థలానికి ఒకప్పుడు మాకు హాస్టలు అది ఉపయోగంలో లేదు కాబట్టి నాయకులు దాన్ని కొంచెం ఇదిలో పెట్టుకొని దాన్ని మాకు అరుగు వాటికి కట్టుకోవాలని మేము నాయకుల్ని మరి శాసనసభ్యులని అందరినీ కోరుతున్నాము.